నంద్యాల జిల్లా గడివేముల మండలంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. గువ్వల రాజు అనే వ్యక్తిని రాడ్తో కొట్టి చంపి శవాన్ని యాసిడ్ పోసి దుండగలు కాల్చారని పోలీసులు తెలిపారు. ఇక నిందితులు మహేంద్ర, లోకేష్, పెదరాయుడు అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ముద్దాయిల నుంచి 2 బైకులు, 5 సెల్ ఫోన్లు, రాడ్ను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. మనకు ఈ నెల 9వ తారీఖు గువ్వల జనార్దన్ అనే గడివేములకు చెందిన వ్యక్తి గడివేముల పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు గువ్వల నాగరాజు గత 14 రోజుల నుంచి కనపడడం లేదని చెప్పి గడివేముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా ఆ ఫిర్యాదుకు సంబంధించి మ్యాన్ మిస్సింగ్ క్రైమ్ నెంబర్ 21/2025గా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాన్ మిస్సింగ్లో భాగంగా ఎస్ఐ గారు దర్యాప్తు చేయగా తర్వాత రోజు ఉదయం గడివేముల రెవెన్యూ అధికారి అయినటువంటి విఆర్ఓ గారు గ్రామ పరిమేళ్లలో ఏవో చిన్న ఎముకలు ఉన్నవని అతనికి వచ్చిన సమాచారం మేరకు అతను అబ్దుల్ రహీం అనే పొలం దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ కొన్ని ఎముకలు కనపడినాయని చెప్పి అతను గడివేముల పోలీస్ స్టేషన్కి వచ్చి 10వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన గడివేముల ఎస్ఐ గారు 174 సిఆర్పిసి 194 బిఎన్ఎస్ ప్రకారం క్రైమ్ నెంబర్ 23/2025 గడివేముల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగినది.